సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న ఒకటి పోస్ట్ పెట్టాను. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలని పెట్టాను అనమాట. సో పెడితే ఫస్ట్ కామెంట్ వచ్చింది ఏంటంటే డెత్ బ్యానర్ గురించి చేయమని, తర్వాత కిడ్స్ బర్త్డే గురించి చేయమని, తర్వాత మనకి రామాలయం పరిష్టం ఉంటుంది కదా దాని గురించి చేయమని, ఓపెనింగ్ గురించి. తర్వాత ఇంకొకళ్ళేమో మొత్తం ఆల్ ఇన్ వన్ గురించి చేయమన్నారు. తర్వాత కాల్ ట్రావెల్స్ గురించి ఇలా అడుగుతూ ఉన్నారు. సో చేస్తాను, పక్కా చేస్తాను. ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, బట్ కాకపోతే చేస్తాను. కొంచెం నీ పనులంటే వాళ్ళు చేయలేకపోతున్నాను. సో ఈరోజు అయితే మనకి క్రిస్టియన్స్ డెత్ బ్యానర్ ఉంటుంది కదా, ఇంటికా కట్టుకుంటారు కదా. సో ఆ విధంగా ఉండే బ్యానర్ని ఈరోజు చేయబోతున్నాను. సో పోస్ట్ అనేది 1 by 1 చేసుకుంటూ వస్తాను. ఈరోజు వస్తుంది. సో తర్వాత మనకి సమరసింహారెడ్డి మూవీ బ్యానర్ కూడా చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన న్యూ టెస్ట్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లేయర్ సిమ్లా పడుతుంది కింద. సారీ, ఇక్కడ మనకి లేయర్ సిమ్లా పడిన తర్వాత ఇక్కడ మనకి ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉంటుంది. ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ తమిళ పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో మనం ఫొటోస్ యాడ్ చేసుకుని ఎడిట్ కంప్లీట్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రమ్ గ్యాలరీ యాప్ పడుతుంది. ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో మన వినుకొండ నుంచి చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకున్నాను, ఎందుకంటే మన వినుకొండలో ఎంతమంది వస్తున్నారో నాకు తెలియాలనుకున్నాను. సో పక్కాగా కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్లోకి వెళ్తున్నాను. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ స్నాప్సీట్లో ఎడిట్ చేసుకుంటున్నాను కదా. సో ఆ ఇమేజ్ తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఫ్లిప్ చేసుకుంటే మనం చూడండి, వైట్ అనేది ఇటు పక్క వచ్చింది, ఇటు పక్క తక్కువ వచ్చింది, ఇటు పక్క ఎక్కువ వచ్చింది అనమాట. అందుకని నేను ఫ్లిప్ చేసుకున్నాను అనమాట. తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెద్ద చేసుకున్న తర్వాత దీన్ని కిందకి అనుకుంటున్నాను. చూడండి, ఇలా కిందకి అనుకుంటే మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత మిల్టీ చేసుకుంటే మనకి పైకి స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్ ఉంటుంది. దీంట్లో బ్రైట్నెస్ అనేది కొంచెం 0 తగ్గించుకోండి, మీకు ఎంత కలర్ పెంచుకోండి. సో నేనైతే ఒక 8 పెట్టుకున్నాను, మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత కొంచెం కాంట్రాస్ట్ కూడా పెంచుకుందాము, అంటే కొంచెం హెచ్డి క్వాలిటీ కోసం అనమాట. ఒక 5 పెట్టుకోండి సరిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ ఫోటో రావాలి, ఇక్కడ జ్ఞాపకార్థ కూడిక, ఇక్కడ వాక్యం వస్తుంది, ఇక్కడ కొంచెం కొటేషన్ లాగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం బంధుమిత్రులతో వస్తుంది, ఇక్కడ ఫ్లవర్స్ వస్తాయి. సో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనకి ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుందని నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో నేను ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఈ ఇమేజ్ తీసుకున్న తర్వాత దీని అయితే ఫ్లిప్ చేసుకున్న తర్వాత సో దీని అయితే కొంచెం క్రాప్ చేసుకోవాలి, ఎందుకంటే మన కింద పేర్లు ఆపడుతున్నాయి. ఆ పేర్లుగా కనపడకుండా చేసుకున్నాను. తర్వాత దీని అయితే మనం ఇక్కడ పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. మీరు చూసుకోండి, ఇది ఇలాగ ఉంది కాబట్టి సరిపోయింది, ఎందుకంటే ఇది సైడ్కి ఉంది కాబట్టి సరిపోయింది. అది మనం నార్మల్ ఫోటో అయితే తీసుకోమాకండి, ఎందుకంటే ఇలాగ స్టైల్కి ఉన్న ఫోటో అయితే తీసుకోండి, ఎందుకంటే క్రాప్ అయినా కానీ కనపడదు అనమాట. చూసారు కదా, బాగా నీట్గా కనిపిస్తుంది. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను, చూసుకొని పెట్టుకోండి. తర్వాత వెనకాల నేను కొంచెం షాడో అప్లై చేద్దాం అనుకున్నాను. షాడోకి ఏంటంటే షాడోకి వెళ్తున్నాను, అప్లై చేసిన తర్వాత ఒపాసిటీ అని తగ్గించుకునేది తీసుకోండి. నేను ఒపాసిటీ తగ్గించుకున్నాను, అంటే జస్ట్ మనకి ఇక్కడ డిలేట్ కనిపించడం కోసం అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే వాక్యం రావాలి. వాక్యం కోసం నేనైతే టెక్స్ట్ మార్క్ చేసుకున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. దీని ఏం చేస్తానంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట. మీకు కింద ఇస్తాను చూడండి. సో మీకు కింద ఇస్తాను తీసుకోండి. సో నేనైతే మొత్తం నేను ఏం చేస్తానంటే మాకు ఇది అంత అక్కర్లేదు, ఈ మ్యాటర్ అంత అక్కర్లేదు కాబట్టి ఒకటేసారి ఇంటూ కొట్టిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఇది చూడండి, యెహోవా భక్తుల మరణాన్ని ఆయన సృష్టించే దృష్టికి విలువైనది అని ఇదో చిన్న కొటేషన్, అది వాక్యం ఉందన్నమాట క్రిస్టియన్స్ గురించి. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఫాంట్లోకి వెళ్తున్నాను. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఒక ఫాంట్ అయితే తీసుకోండి. సో అయితే ఒక ఫాంట్ తీసుకున్నాను చూడండి, ఇక్కడే ఉండాలి ఆ ఫాంటు. సో మన ఛానల్ కొత్తగా చూస్తాను, ఖచ్చితంగా లైక్ చేసుకుని షేర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఒక ఫాంట్ ఇస్తాను చెప్పాను కదా. సో ఈ ఫాంట్లన్నీ మీ దగ్గర ఉంటాయి, నాకు మళ్ళీ కామెంట్ చేయకండి. సో చూద్దాము, అది కాదు, గురజాడ ఫాంట్ తీసుకున్నాను. గురజాడ ఫాంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి షాడో అప్లై చేసుకుని, బ్లాక్ కలర్ కదా, ఖచ్చితంగా షాడో అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇకైతే మీరు వెనక ముందు చూడకండి, ఖచ్చితంగా షాడో పెట్టుకోండి. మనకేంటంటే డెత్ బ్యానర్లు ఏంటంటే ఆల్మోస్ట్ 90%
ఆల్మోస్ట్ మనకి 90% ఏంటంటే మనకి ఎక్కువ ఇదే ఉంటుంది అనమాట. ఏది మనకి కోడింగే ఎక్కువ ఉంటుంది అనమాట, టెక్స్ట్ కోడింగే ఎక్కువ ఉంటుంది. సో చూసుకోండి, ఎక్కువ టెక్స్టే ఉంటుంది అనమాట, దాంట్లో అంతా ఇదే ఉంటుంది అనమాట. దాన్ని చూసుకొని మనం తప్పులు లేకుండా చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈజీగా అయిపోద్ది అనమాట. దీనికి తప్పులు చూసుకుని నేర్చుకోవాలన్నమాట. సో ఇదేంటంటే మా నాన్న జ్ఞాపకార్థం, అది మా నాన్న చనిపోయింది కదా, సో ఆ జ్ఞాపకార్థం బ్యానర్ అనేది నాకు బయటపడింది. ఆ బ్యానర్ ఏం చేశానంటే కొంచెం మనకి సబ్స్క్రైబర్లకి తెలియజేద్దామని చెప్పి చేశానమాట. తర్వాత మనకి ఒక ఫాంట్ అయితే కావాలి. సో ఆ ఫాంట్ ఏంటంటే మనకి కొంచెం మంచిగా అనిపించిన ఫాంట్ ఏంటంటే మనకి ఈ ఫాంట్ తీసుకున్నాను, దుర్జట్టి ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుందని అనిపించింది. దుర్జట్టి ఫాంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే కొంచెం షాడో అప్లై చేసుకోండి, ఇలా వస్తుంది అనమాట. దీనికి కొంచెం పెద్ద చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇది పెట్టుకోండి అన్నమాట, స్టోక్ అనేది పెట్టుకోండి, కొంచెం మంచిగా అనిపిస్తుంది. తర్వాత చూసుకొని నేను అయితే చూడండి, పైన లైట్ కలర్లో కింద కొంచెం డార్క్, ఇలా కొంచెం డార్క్ ఉన్నట్టు తీసుకున్నాను. అప్పుడు ఏంటంటే మనకి గోల్డ్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. సో నేను చూసుకోండి, దీనికి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కాబట్టి సరిపోయింది. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే ఇంకో టెస్ట్ తీసుకున్నాను. ఇంకో టెస్ట్ ఏంటంటే దానికి చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మ్యాటర్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, మనకి రకరకాలుగా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తానంటే మనం రకరకాల ఫాంట్లతో అంటే హైలైట్ చేయడానికి అనమాట. హైలైట్ చేయడానికి మనకి ఏం చేస్తారంటే రకరకాల ఫాంట్లు అనేది అప్లై చేసాం. ఇప్పుడు చూడండి, దీన్ని తీసేస్తున్నాను. దీన్ని తీసేసిన తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనకి ఇదంతా అక్కర్లేదు, డిలీట్. దీంట్లో ఇది అక్కర్లేదు, డిలీట్. దీన్ని కూడా డిలీట్. దీంట్లో ఏం చేస్తారంటే మనకి ఇది కావాలన్నమాట. ఏది మీ ఆత్మ శాంతి చేకూరాలని ఉంది కదా, దీని ఏం చేస్తారంటే దీనికి కొంచెం మనకి ఏంటంటే చూడండి, దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఏబీ ఫాంట్లోకి వెళ్తున్నాను. ఏబీ ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ అయితే తీసుకోండి. శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ అయితే తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకొని దీని ఏం చేస్తారంటే మనకి ఎలైన్లో ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత మిడిల్ క్లిక్ చేసుకోండి. అంటే ఇది ఇలా క్లిక్ చేసుకుంటే సైడ్కి వచ్చింది, ఇట్లా క్లిక్ చేసుకుంటే ఈ సైడ్కి వచ్చింది అనమాట. మనకి మడిలో కావాలి, మిడిల్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఎంత కావాలనుకున్నా అది పెట్టుకొని, సో చూసారు కదా, మనకి ఇంక మ్యాటర్ ఏం లేదు కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఎంత పెద్ద గాలి చిన్న పెట్టుకున్నాం, పెద్ద గాలి పెట్టుకున్నాం, చూసుకొని పెట్టుకోండి. సో ఆత్మ ఇది కింద ఉంది కదా, ఇదైతే సపరేట్గా ఉండాలి, మిగతా మ్యాటర్ అనేది సపరేట్గా ఉండాలి. సో తర్వాత దీనికైతే కలర్ అప్లై చేసుకున్నాను. ఆ కలర్ అనేది, ఈ కలర్ ఏంటంటే మనకి లైట్ బ్లూ కలర్ అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే షాడో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దీనిపైకి వచ్చిన తర్వాత ఈసారి నాకు ఇది కాదు, దీంట్లో ఏం చేస్తారంటే ఇది చూడండి, మంచిగా ఉండే చూసుకోండి, మంచిగా ఉండాలి, చూడడానికి మంచిగా అనిపించాలి. ఇదే తీసుకుందాం, ఇదే బాగుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత దీనికి లాక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత మనం దీని అంతా డిలీట్ చేసుకున్నాం. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లోకి మన లాస్ట్ మ్యాటర్ ఉంటుంది కదా, ఇట్లు మీ బంధుమిత్రులు ఇది సపోజ్ సంథింగ్ ఉంటుంది, అది కూడా తీసుకొసుకుంటే మనకి ఏంటంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, దీనికి ఏం లేదండి, మనకి ఏంటంటే మ్యాటర్ అనేది మస్ట్ అంటుడు, మ్యాటర్ అనేది ఖచ్చితంగా మనకి మ్యాటర్ అనేది కంపల్సరీ రాయాలన్నమాట. ఎందుకంటే ఆ మ్యాటర్ అనేది మనకి ఎడిటింగ్లో ఉంటుంది. సో కొన్ని బ్యానర్లు ఏంటంటే జననం మరణం రాసి వాళ్ళ పేర్లు పెట్టి అది ఇది చేస్తారు. కానీ క్రిస్టియన్స్ బ్యానర్ ఏంటంటే మనకి అంటే ఇంటికి వస్తారు కదా, ఇంటికాడికి వచ్చినప్పుడు మనకి ఇంకేముంటుంది, పేర్లు ఇంకా ఈ అడ్రస్ ఎందుకు అనమాట. అందుకే నేను ఏం చేశానంటే ఇలా చేశాను అనమాట. సో మనకి దీనికి ఏం చేస్తారంటే పొన్నాల ఫాంట్ అయితే అప్లై చేసుకున్నాను. పొన్నాల ఫాంట్ అయితే మంచిగా అనిపించిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే కొంచెం పింక్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో అనేది స్ట్రోక్ అనేది వైట్ కలర్ ఇచ్చుకున్నాను, కలర్ అనేది పింక్ కలర్ ఇచ్చుకున్నాను. మనకి ఈ టైప్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మీరు చిన్నగా చేసుకుంటారో పెద్ద చేసుకుంటారో మీ ఇష్టం అనమాట. సో నేను కొంచెం పెద్ద చేసుకున్నాను. సో కొంచెం అంటే మనకి ఏంటంటే ఇదే హైలైట్ కావాలన్నమాట. సో తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత మనకి ఈ కార్నర్లో పూలు రావాలని నా ఉద్దేశం అనమాట. సో ఆ పూలు పెట్టేసుకుందాము. పూలు పెట్టుకున్న తర్వాత మన ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాను. చూడండి, ఈ పూలు అనేది నేను తీసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం వైట్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో మనకి చేంజ్లా కనిపిస్తుంది, సరే కట్ అవ్వలేదు. సో దానికి ఏం చేస్తారంటే కలర్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఎనేబుల్ చేసుకుంటే వైట్ కలర్ అనేది పోతుంది అనమాట. కొంచెం తగ్గించుకొని మీకు ఎంత కావాలో కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు చూడండి, కొంచెం లైట్గా ఒక 24 పెట్టుకుంటే సరిపోతుంది. 24 ఏంటంటే అది వైట్ కలర్ అది షార్ప్నెస్ బాగా వస్తుంది అనమాట, స్మూత్గా వస్తుంది అనమాట. తర్వాత దీని అయితే ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీన్ని కొంచెం ఫ్లిప్ చేసుకొని దీన్ని కొంచెం ఇట్లా పెట్టుకున్న తర్వాత దీని అయితే సైజ్ తగ్గించుకొని
అక్కడ మనకి ఫోటో ఉంది కదా, వాళ్ళ ఫోటో కానీ కింద పంపించుకోండి, మనకి ఈ టైప్ వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. ఇంకోటి తీసుకోవటం వల్ల ఏమందంటే ఇటు పక్క వస్తుంది అనమాట. మనం 4 పక్కలు పెట్టక్కర్లేదు, 4 పక్కలు పెట్టక్కర్లేదు, 2 పక్కలు మీ ఇష్టం అనమాట, మీ ఎడిటింగ్లో మీ ఇష్టం అనమాట. సో పెద్ద చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఫాంట్ కింద పంపించుకోండి, మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత షాడో అప్లై చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ కలర్కి. సో బ్లాక్ కలర్కి ఏంటంటే బ్లాక్ కలర్కి పక్క షాడో అప్లై చేస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. నేను షేప్లోకి వెళ్తున్నాను. షేప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎంత కాకుండా షాడో అది బోర్డర్ అనేది, సో ఆ బోర్డర్ కూడా తీసుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఒపాసిటీ తగ్గించుకున్నాను. పైకి స్క్రోల్ చేస్తే స్ట్రోక్ విడ్త్ అనేది 2% పెట్టుకున్నాను. దీనికి ఏం చేస్తారంటే ఎల్లో కానీ వైట్ కానీ, అది గోల్డ్ కానీ ఎల్లో కానీ వైట్ కానీ పెట్టుకోండి, బాగుంటుంది అనమాట. తర్వాత ఇది తీసుకున్న తర్వాత దీనైతే ఇక్కడ మనకి రెడ్స్ పొజిషన్ ఉంది కదా, దీనికి క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీనికి లాక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇట్లా కింద పంపించుకోండి, మనకి ఎక్కడికి కలగకుండా అక్కడ పెట్టుకో. సారీ, దీనైతే పైకి అనుకున్నాను. పైకి అనుకున్న తర్వాత వైఎస్ఆర్ గారి ఇమేజ్ అనేది పైకి తెచ్చుకున్నాను, అంటే చనిపోయిన వాళ్ళకి ఇమేజ్ పైకి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా పెట్టకుండా ఇప్పుడు నేను కొంచెం ఎఫెక్టివ్లు పెట్టాలనుకుంటున్నాను, చూడండి ఎఫెక్టివ్లా పెట్టాలనుకుంటున్నాను. అందుకే నేనేం చేస్తానంటే ఆ ఫుట్ అనేది పైకి తెచ్చుకుంటే మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇది అనేది బోర్డర్ కిందకి వెళ్ళాలి, ఇది పైకి ఉండాలి. సో ఏం చేస్తానంటే మనకి ఇందాక తీసుకున్నాం కదా, దీనికి కొంచెం పైకి అనుకుంటే అది పైకి వచ్చేస్తుంది, బోర్డర్ కంటే పైకి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ బోర్డర్ పైన ఉంది, అది బోర్డర్ కింద ఉంది ఈ ఫ్లవర్స్ అనేవి. ఇక్కడ బోర్డర్కి పైన ఉందన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి, ఇలాగనమాట. తర్వాత చిన్న కరెక్షన్ చేసుకుంటూ ఎడిటింగ్ అనేది ఇక్కడ కొంచెం పైకి అనుకుంటూ కింద కనుక్కుంటూ పైకి అనుకుంటూ కింద కనుక్కుంటూ కొంచెం ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ కలర్ ఎడిటింగ్ ఇవన్నీ ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే మనం స్నాప్చాట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.